బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కులగణనపై కీలక సమావేశం జరిగింది. అందుబాటులో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే కులగణనపై చర్చించారు. కులగణన ఎలా ఉంటుందో బీజేపీ నేతలకు వివరించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీసీ సంఘాలలో ఉన్న ప్రతి కుల సంఘంతో కూడా విడివిడిగా సమావేశాలు పెట్టాలి అనే యోచనలో ఉన్నది బీజేపీ. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసింది కులగణన కాదు, కుల సర్వే అంటూ ఆరోపిస్తోంది బీజేపీ. కులగణన అంశంపై బీజేపీపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు సిద్ధమవుతున్నారు కమలనాథులు. హైదరాబాద్లో కుల గణనపై బీజేపీ ఆఫీసులో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, బీజేపీ ఆఫీసులో కుల గణనపై కీలక సమావేశం జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఎవరెవరు ముఖ్యంగా పాల్గొనబోతున్నారు, ఏంటి శ్రీనివాస్ దీనిపై పూర్తి సమాచారం? లక్ష్మి, జాతీయ స్థాయిలో జనగణనలో కులగణన అనే అంశం కీలక అంశంగా మారింది. మొదటి నుంచి జనగణనలో కులగణన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా వస్తుంది. రాహుల్ గాంధీ తన ముఖ్యమైన రాజకీయ ఎజెండాగా పెట్టుకొని భారత్ జోడో యాత్రలో తెరపైకి తెచ్చిన ఈ నినాదం తర్వాత వివిధ స్థాయిలో దీనికి ప్రచారం కల్పించడము, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే అంశాన్ని లేవనెత్తూ వస్తున్నారు. పార్లమెంట్ లో కూడా ప్రధానంగా ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఈ కులగణన అంశాన్ని ప్రధానంగా తీసుకొని ముందుకెళ్లిన పరిస్థితి. ఈ క్రమంలో తాజాగా కేంద్ర కేబినెట్ కూడా ఈ అంశాన్ని ఆమోదించడంతో ఇది ఒక కీలక అంశంగా మారిన పరిస్థితి. ఇంతకాలము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న క్రమంలో బీజేపీలో కొంతమంది నాయకులు ఇది రాష్ట్రాల వారీగా చేస్తే సరిపోతుందని చెప్పడం కావచ్చు, ఇది హిందువులను విభజించే అంశంగా కావచ్చు అని కొంతమంది నాయకులు మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత ఈ అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి సమాయత్తం అవుతా ఉంది బీజేపీ. ఆ గతంలో చేసిన వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ పార్టీ బీజేపీని కౌంటర్ చేస్తూ విమర్శన అస్త్రాలను సంధిస్తా వస్తుంది. ఆ విమర్శలను సమర్థవంతంగా ఎలా తిప్పికొట్టాలి, బీసీల కోసం బీజేపీ ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేసింది, మొదటి నుంచి చట్టబద్ధత కావచ్చు, బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు బీసీల కోసం విశ్వకర్మ పథకం కావచ్చు, బీసీ కమిషన్ కు చట్టబద్ధత ఇవ్వడం కావచ్చు, అనేక అంశాలు బీసీల పట్ల అంకిత భావంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ హయాంలో జరిగింది. స్వయంగా మోడీ బీసీ కావడం వల్లనే ఇవన్నీ సాధ్యమయ్యాయి. కాంగ్రెస్ ఈ అంశాన్ని కేవలం రాజకీయ లబ్ధి కోసమే వాడుకున్నది అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంగా ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతలో ఈ కీలక సమావేశం జరిగింది. ఈ కీలక సమావేశంలో సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారీతో పాటు బీసీ నాయకులైన ఆర్ కృష్ణయ్య, రాజ్యసభ సభ్యుడు కూడా అలాంటి కీలక వ్యక్తి, అలాగే ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ తో సహా వివిధ వర్గాల నుంచి
కీలకమైన వ్యక్తులు ఎమ్మెల్సీలు, ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, అలాగే ఎమ్మెల్సీలు మల్క కుమరయ్య, అలాగే గోదావరి అంజిరెడ్డి, ఏవిఎన్ రెడ్డితో పాటు అనేక మంది కీలక నేతలు, అందుబాటులో ఉన్న కీలక నేతలు అందరూ ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మరింత వేగం పెంచి దాన్ని ఓన్ చేసుకునే క్రమంలో విస్తృతంగా కార్యక్రమాలు చేపడతా వస్తుంది. ఈ క్రమంలో దానికి ధీటుగా బీజేపీ ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనే అంశం పైన ఈ సమావేశం చర్చిస్తున్నట్లు మనకు తెలుస్తా ఉంది. బీసీ కుల సంఘాలతో విడివిడిగా సమావేశాలు పెట్టడం దగ్గర నుంచి ఇప్పటికే కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాంగ్రెస్ చేస్తున్న హడావిడిని తిప్పికొట్టడానికి అది కేవలం కుల సర్వే తప్ప కుల గణన కాదు, కుల గణన అంటే ఎలా నిర్వహించాలో శాస్త్రీయంగా తాము చేసి చూపిస్తాము మోడీ నాయకత్వంలో అని చెప్పడం జరిగింది ఇటీవలే. అదే కోణంలో మరింత ధీటుగా ఈ అంశాన్ని ఎదుర్కొనేందుకు మోడీ సారథ్యంలో కులగణన అంటే ఏంటో చూపిస్తామన్న మాటకు అదే స్థాయిలో ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టాలనే విషయంలో కూడా తీవ్రంగా చర్చ జరుగుతున్న పరిస్థితి. మరోవైపు మాజీ మేయర్ కార్తీక రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొనడం, బంగారు శృతి మాజీ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన బంగారు లక్ష్మణ్ కూతురు శృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అలాగే ఎక్స్ఎమ్మెల్సీ రామచంద్రరావు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇటు బీసీ సంఘాలు, అటు ఇతర బీజేపీ కీలక నాయకులంతా పాల్గొన్న ఈ సమావేశంలో తీవ్రంగా చర్చ జరుగుతున్న పరిస్థితి. కులగణన అంశంలో బీజేపీ చిత్తశుద్ధిని, బీజేపీ చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లడము, కాంగ్రెస్ రాజకీయ లబ్ధిని ఎండగట్టడం అనేది ప్రధానంగా జరుగుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.